సూపర్ అన్న. ఇది మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా అన్న. మీ సినిమా మా సినిమా మనందరి సినిమా మీసం వెళ్ళేసి తొడగొట్టి చెప్తున్నా. సూపర్ ఉంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన. ఓటర్ అంటే చీప్ లిక్కర్ అమ్ముడు పోయేవాడు కాదు. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. అది ఇక అన్నోని వాడిని చెప్పు తీసుకొని నన్ను కొట్టడం, లేకపోతే నేనన్న వాడిని కొడతా. బాగుందంటావు. సూపర్ ఉంది. 100కు 100 మార్కులు కాదు, 200 మార్కులు వేయచ్చు, 1000 మార్కులు వేయచ్చు. ప్రతి ఒక్కరు చూడాలా. ఫస్ట్ మీ మీడియా వాళ్ళు చూడాలి. మీ కాడ పోలీసు వాళ్ళ కాడ గన్నులు ఉంటాయి కదా, తుక్కు పట్టిపోతాయి కానీ కాల్చారు పోయా. అసలైన గన్నులు మీ కాడ ఉన్నాయి. గన్నులు అసలైన గన్నులు. ఇది మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీరు చూస్తే మీలో మార్పు వస్తే మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం మారుతుంది. మూవీ తీయడమే హైలైట్ అండి. మళ్ళీ సీన్ హైలైట్ అంటారు. శంకర్ మూవీ హైలైట్. కమల్ హాసన్ గారికి కొంచెం కాస్ట్యూమ్స్ ఎక్కువైంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఆయన పార్ట్ 1 అప్పుడెప్పుడో చూసానండి, నాకు గుర్తులేదు. నేను అప్పుడు పుట్టలేదు కూడా. ఇప్పుడే పార్ట్ 2 అయితే నాకు ఎక్సలెంట్ గా నచ్చింది. సినిమా చూస్తే మనం ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఆ సినిమా, ఈ సినిమా వల్ల సాటిస్ఫాక్షన్ 100% దొరికింది. పార్ట్ 3 ఏం చూపించలేదన్న. ఇప్పుడు పార్ట్ 2లో పార్ట్ 3 చూపించే అది సినిమా బాగుంది. ఐ విల్ బి కమ్ బ్యాక్ అని చెప్పాడు. మేబీ పార్ట్ 3 ఉండొచ్చు. సాంగ్స్ నేను వెళ్ళలేదండి. ఈ పాయింట్ వివరించలేదు. ఈ పాయింట్ వివరించింటే కమ్ బ్యాక్ ఇండియన్ అని అనేవాళ్ళు కాదు, బాగా ఆలోచించేవాళ్ళు. సో అది అనకుండా ఆవేశంతో ఏం చేశారు అని అంటే అవినీతిని అరికట్టాలి అని చెప్పేసి కమ్ బ్యాక్ ఇండియన్ అంటారు. దాని తర్వాత ఫ్యామిలీ సఫర్ అయిన తర్వాత గో బ్యాక్ అనేటువంటిది మళ్ళీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే పార్ట్ 1లో ఎక్కడా కూడా కమల్ హాసన్ ఎమోషనల్గా ఇదే అయింది లేదు, ఎమోషనల్గా బాధపడింది లేదు. ఒక్కసారి కమ్ బ్యాక్ ఇండియన్ అనే పాటికి ఆయన ఒక ఉత్సాహంతో వచ్చేసాడు. దాని తర్వాత ఏ జనం అయితే ఆయనని రమ్మన్నారో అదే జనం చెప్పుతో కొడితే, చెప్పుతో ఏం కొట్టలేదు, యాపిల్స్ కూడా వేశారు. మన రాఘవేంద్రరావు బొడ్డు మీద వేశారు యాపిల్స్. ఈయన ఏం చేశారంటే డైరెక్ట్ జనాల మీద తీసుకొచ్చి వేశారు శంకర్ గారు. ఇదొక విచిత్రమైన సంఘటన. సో హఠాత్ పరిణామం. మళ్ళీ గో బ్యాక్ అనేసరికి అక్కడ ఒక ఫీలింగ్, ఒక హార్డ్ ఫీలింగ్ వస్తుంది. బట్ అది కొద్దిగా తగ్గింది. అండ్ ఇండో విషయం అంటే కమ్ బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఒక ఫీల్ ఏదైతే ఉంటుందా, ఫీల్ భారతీయుడు అనే ఫీల్ అనేది మిస్ అయింది. ద ఫస్ట్ థింగ్ అది. అండ్ పార్ట్ 2లో ఏం చేశారు అని అంటే సేనాపతి అనేటువంటి క్యారెక్టర్ మీకు ఇంట్రడ్యూస్ చేశారా, దట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ పార్ట్ 2. అది సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 2లో లేదండి, పార్ట్ 3లో ఉంది. ఇక్కడ ఒక తెలివిగా శంకర్ గారు ఒక పని చేయడం రొంబ యోచికరే శంకర్ పార్ట్ 3 ట్రైలర్ పార్ట్ 2కు అంటించి పెట్టారు. ఎందుకు అని అంటే కస్టమరే కదా, కమల్ హాసన్ ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి యాజ్ అ కస్టమర్. సో ఆయన ఏమన్నారు అని అంటే దీన్ని అంటే డైలామాలో వదిలేశారు. సినిమా హిట్టా, బ్లాక్ బస్టరా, సూపరా అని చెప్పాలా, ఏం చెప్పాలో తల పట్టుకోవాలని చెప్పేసి పార్ట్ 3 ట్రైలర్ని ఈ సినిమా చూసి మీరు ఆ ప్రాబ్లమ్స్ మనకి అంటే 100 తీర్చక్కర్లేదు, మన పక్కనున్నోని మారిస్తే చాలు. మన పక్కనున్నోని మారిస్తే నిజంగా భారతదేశం బాగుపడుద్ది. మనం భారతీయులుగా మంచిగా గర్విస్తాం అనమాట. ఈ సినిమా బాగుంది. ప్రతి భారతీయుడు కంపల్సరీగా డూ వాచ్ ది సినిమా అనమాట. చెప్తానుగా, ఫస్ట్ సినిమా అనమాట ఓన్లీ లంచం మీద పోద్ది. ఇది లంచం కాదు. మన పడుకున్న బెడ్ దగ్గర నుంచి, తిన్న కంచం దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి. అంటే సూపర్ అన్న. ఎమోషన్ సీన్స్ అదరగొట్టేశాడు అన్న, చాలా బాగా చేశాడు. అంటే ఫస్ట్ అయితే మాత్రం కొంచెం ఏదో అంత లాగ్ ఉంది ఏంటి అలా యాక్టింగ్ అనుకుంటాం, కానీ తర్వాత అయితే మాత్రం ఒక ఎమోషన్ సీన్స్ ఉంటుంది అనమాట. సిద్ధార్థ్ గారు వాళ్ళ నాన్నగారు ఒక కరప్ట్ చేస్తే దాన్ని మనోడే వెళ్ళి మీడియాకి చెప్పడం అనేది ఒక ఇంట్లో ఎలా ఉంటుంది, అక్కడ సీన్ వాళ్ళ అమ్మ చనిపోద్ది, అలా చేయడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోద్ది. అక్కడ సీన్స్ వాళ్ళ నాన్న వచ్చి కొడుతుంటే ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అప్పుడు నిజంగానే ఒక కొడుకు ఎలా తప్పు చేస్తే ఎలా తింటాడో అంత యాక్టింగ్ ఇరగొట్టేశాడు అనమాట. నిజంగా చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్లో అదరగొట్టాడు. కానీ రకుల్ ప్రీత్ గారిని పెట్టడం అంత అవసరం లేదు. అది వేరే, ఇది వేరే. అది ఓన్లీ లంచ అని ఉంటుంది. దీంట్లో 1 నుంచి 100 వరకు అంటే మనకున్న 100 ప్రాబ్లమ్స్ చూపించాడు అనమాట మన శంకర్ గారు. ప్రతి ఒక్క ప్రాబ్లం చూపించాడు. ఇంకా చాలా ఉన్నాయి, అసలు మనకి చాలా ఉన్నాయి. మనం ఈ ప్రాబ్లమ్స్ మనం చూడలేదు, అంటే ఆయన చూపించినవి మనం చూడలేదు అనమాట.
కొత్త ప్రాబ్లం చూపించాడు. నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారనే చెప్పొచ్చు. సినిమాలో ఏదన్నా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్లు కొంచెం ఎమోషనల్ గా సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ తో అది వర్కౌట్ అయిందనమాట. అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ అది పెట్టినారనమాట. సో డెఫినెట్లీ భారతీయుడు 2 కంటే 3 వచ్చేసి బెటర్ గా ఉండబోతుందని మనకు అర్థమైంది. అండ్ గెటప్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి బ్రో. అప్పుడెప్పుడో 1996లో వచ్చిండే భారతీయుడు మూవీలో ఉండే గెటప్ ఈ మూవీలో అన్ని గెటప్స్ ఉన్నా ఆ గెటప్పే 100 టైమ్స్ బెటర్గా ఉంటుందన్నమాట. ఇంట్రడక్షన్ గెటప్ అంతా లాంగ్ హెయిర్తో, అంటే ఎందుకు ఆ ప్రాస్థెటిక్స్ అన్నెసెసరీ నాకు అనిపించింది. 28 ఇయర్స్ బ్యాక్ ఉండే గెటప్పే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తుంది అనమాట చూస్తూ ఉంటే. మ్యూజిక్ నేను అనిరుద్ధ్కి డైహార్డ్ ఫ్యాన్ బ్రో, సీరియస్లీ. అనిరుద్ధ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలాంటిది ఈ మూవీలో బీజిఎం కూడా పెద్దగా ఎక్కలేదు. అండ్ కమ్బ్యాక్ ఇండియన్ అనే సాంగ్ ఒక్కటి బాగుంది, రిమైనింగ్ 2 సాంగ్స్ కూడా నాకైతే పెద్దగా ఎక్కలేదు అనమాట. డెఫినెట్లీ గేమ్ చేంజర్ పైన అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన కూడా కథ విషయంలో 2-3 సార్లు పరిశీలించుకుంటాడు. లైకా ప్రొడక్షన్స్ లాగా ఇంకా డైరెక్ట్ అని గుడ్డిగా నమ్మేసి వచ్చేసారు అనమాట. సో డెఫినెట్లీ గేమ్ చేంజర్. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు అంటే మేబీ దాని మీద గేమ్ చేంజర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యి భారతీయుడు 2 పైన కాన్సన్ట్రేషన్ తగ్గి ఇట్లా వచ్చిండొచ్చు కదా. క్లియర్ గా చూపించింది అనమాట. ఇంకా పార్ట్ 3 గురించి కూడా మనకి ట్రైలర్ అనేది బాగా లాస్ట్ లో వదులుతా, మనం టైటిల్ పడిన వెంటనే ఉరికొస్తుంటే అదైతే మనకైతే కనబడుతుంది అనమాట. అది మాత్రం ఈ పార్ట్ 3 వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా కమల్ హాసన్ గారి క్యారెక్టర్లు డిఫరెంట్, ఒకటి చైనీస్ క్యారెక్టరు, ఇంకోటి వేరే వేరే క్యారెక్టర్లు అనేది చూపిస్తారు. ఇంకోటి విజయ్ మాల్యాన్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు అన్నమాట. ఎస్జే సూర్య వీళ్ళంతా ఎట్లా ఇప్పుడున్న సోషల్ మీడియా ఎలా అంటే మంచి ఎలా చేస్తుందో అలాంటి మంచి వ్యక్తిని కూడా చెడుగా ఎలా చూపిస్తుంది అనేది ప్రతి దాన్ని అయితే శంకర్ గారు అయితే బాగా చూపించిండు. కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. 3 అవర్స్ అవ్వడం వల్ల కొందరికి లాగ్ అవ్వచ్చు అనిపిస్తుంది. పార్ట్ 3 గురించి వెయిటింగ్ చేస్తున్నా. 2025 అయితే వస్తుంది. అంటే సినిమా బాగాలేదు అని కొందరు అంటున్నారు. కాకపోతే అదే కొద్దిగా స్లోగా ఉండడం వల్ల జనాలు అనేది మైండ్ సెట్లు అనేది ఇప్పుడు జనరేషన్లో మారిపోయినాయి. ఇప్పుడు పార్ట్ 2కి పార్ట్ 3కి సంబంధం ఏమైనా ఉందా? అంటే దాని గురించి నీకు 3 అనేది చూపిస్తారు అన్నమాట. ఆయన ఎలా మారితే ఒకవేళ ఇలా అయితే మారలేం, జనాలు మార్చలేరు అని. మించలేదు. సాంగ్స్ వేస్ట్. ఆ సిద్ధార్థను హీరోని పెట్టారు, వాళ్ళిద్దరు అనవసరం. ఎక్కువ ఈయన కదా హీరో, ఈయన కదా సిద్ధార్థ పాపం